విశాఖలో హత్యకు గురైన మౌనిక మృతదేహం శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లాట్లో హత్యకు వినియోగించిన కత్తి, శరీర భాగాలు తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ కవర్లు, వాసన రాకుండా ఉండడానికి పర్ఫ్యూమ్ బాటిల్స్ గుర్తించింది క్లూస్ టీమ్. తల, కొన్ని శరీర భాగాలు మిస్ అయినట్టుగా తెలుస్తోంది. మృతురాలి మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రవీంద్ర, మౌనిక ఇద్దరి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో కాల్ డేటా, వాట్సాప్ చాట్, సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. వాటిని క్లూస్ టీం పరిశీలిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. మౌనిక హత్యకు సంబంధించి సీఎం రీక్రియేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆ శరీర భాగాలన్నింటిగా దారుణంగా ముక్కల్ని పైకెక్కి రామకృష్ణ పైకి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అపార్ట్మెంట్ వాస్తవంతో ఏదేమైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే సంఘటన స్థలానికి ఎవరైతే ఉన్నటువంటి నరేంద్ర వాళ్ళ ఇంటి దగ్గర తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎందుకు చంపాడు, ఎలా చంపాడు అన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత ఇప్పుడు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మార్చుకి కూడా తరలించారు. మిగతా శరీర భాగాలు ఎక్కడున్నా ఏంటి అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కేవలం ప్రసాద్తో చిరంజీవి.